శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీడీపీ మాజీ నేత ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఎమ్మెల్యే చింతమనేనిపై తిరగబడ్డారు. ఖబర్దార్, చింతమనేని విముక్త దెందులూరు కోసం పోరాటం చేస్తా, ఇది శ్రీనివాసరావు ఇచ్చినటువంటి పిలుపు. ఈ పోరాటంలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని వెళ్తా అంటూ కూడా ఈడ్పుగంటి చేసినటువంటి ప్రకటన అనేది సంచలనంగా మారింది. చింతమనేని అవినీతిని ఈడ్పుగంటి శ్రీనివాసరావు బయట పెట్టారు. ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఇంటి మీదకి వెళ్లి చింతమనేని రెచ్చిపోయినటువంటి సంగతి తెలిసిందే. అనుచరులతో కలిసి దాడికి ప్రయత్నించారు చింతమనేని. ఈ నేపథ్యంలో ఆయన అవినీతిని కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి కేసుల అంశాలకు కావచ్చు, ప్రతిదీ కూడా నాకు తెలుసు, ఇది శ్రీనివాసరావు చెప్తున్నటువంటి మాట. చింతమనేని విముక్త దెందులూరు కోసం నేను పోరాటం చేస్తా, నాతో ఎవరు కలిసి వచ్చినా గానీ అందరినీ కలుపుకొని వెళతా. వివాదాలకు కేంద్ర బిందువు అయినటువంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఇది పిడుగు లాంటి వార్తనే చెప్పాలి. టీడీపీలో దెందులూరులో పర్టికులర్ గా ఈ అంశం అనేది చర్చనీయాంశమైంది. చూడాలి ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు అనేది. ఈడ్పుగంటి చాలా ధైర్యంగా చేసినటువంటి ఈ ప్రకటన, ఈడ్పుగంటి ఏ ధైర్యంతో ఆ ప్రకటన చేశారు, ఈడ్పుగంటి వెనక ఎవరున్నారనేది కీలకంగా మారింది. పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీడీపీ మాజీ నేత ఈడ్పుగంటి శ్రీనివాసరావు చేసినటువంటి ప్రకటన మొత్తం కూడా నేను అన్ని విషయాలు బయట పెడతా, ఆయన అంతు చూస్తా అనేటువంటి రీతిలో ఈడ్పుగంటి శ్రీనివాసరావు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఏంటి ఏ విధంగా ఉండబోతుందంటారు? దీనికి సంబంధించి చిక్కుల్లో పడబోతున్నాడు చింతమనేని అనేటువంటి మాట ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, ఇక్కడ చింతమనేని వ్యవహారం గతంలో కూడా దూకుడుగా వ్యవహరించిన తీరు మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ మాజీ నేత అయితే అటు దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తో గతంలో ఈడ్పుగంటి శ్రీనివాసరావు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆయన వ్యక్తిగత వ్యవహారాలే కాకుండా ఆయన కోర్టు వ్యవహారాలు, కేసులు, వీటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ఈడ్పుగంటి శ్రీనివాసరావు పాత్ర అత్యంత కీలకమైంది. అయితే ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ మార్పుల్లో భాగంగా నేరుగా చింతమనేని నేరుగా ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారు. అర్ధరాత్రి భారీ స్థాయిలో అనుచరులు తీసుకెళ్లి ఆయన దాదాపు ఇంటి గేట్ పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు కుటుంబ సభ్యులు వారిస్తున్నా కూడా ఆయన బూతులు తిట్టిన నేపథ్యం చూశారు. అయితే ఇక్కడ ప్రధానంగా చింతమనేని ఈ వ్యవహారంలో చింతమనేని పైన పోలీసులు ఎలాంటి కేసు పెట్టకోకుండా ఈడ్పుగంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారు. ఆయన బెయిల్ పై బయటకు ఇచ్చారు. బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ఆయన స్పష్టంగా ఒక ప్రకటన ఇచ్చారు. నేను చింతమనేని విముక్త దెందులూరు కోసం ప్రయత్నం చేస్తా, పోరాటం చేస్తా. నా పోరాటానికి ఎవరు సహకరించినా వారి సహకారం తీసుకుంటా, నాతో కలిసి వచ్చే వారికి ఆహ్వానం అంటూ ఈడ్పుగంటి శ్రీనివాసరావు చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆశ్చర్యం లేపుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చింతమనేని వ్యవహార శైలి తెలిసిన తర్వాత, చింతమనేని దూకుడు చూసిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఇప్పటికే సైలెంట్ అయింది. ప్రతిపక్ష వైసీపీకి సంబంధించిన అబ్బాయి చౌదరి కూడా నేరుగా ఎక్కడ చింతమనేని పైన విమర్శలు చేసిన నేపథ్యం లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల భాగంగా ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావుపై ఇంటిపై నేరుగా చింతమనేని అంచెలు దాడి చేయడంతోనే ఈ వ్యవహారం రాజకీయ రచ్చ మొదలైంది. చింతమనేని అవినీతిని ప్రశ్నిస్తా, చింతమనేని అవినీతి వ్యవహారాన్ని తనకు తెలుసు, నేను చింతమనేని విముక్త దెందులూరు కోసం ప్రయత్నం చేస్తా. ఈ ప్రయత్నంలో, ఈ పోరాటంలో నాకు ఎవరు అండగా నిలబడినా, ఎవరు నాకు తోడుగా వచ్చినా కూడా వారిని అందరినీ కడుపుకొని వెళ్తా. ఎందుకంటే చింతమనేని గతం నుంచి చేసిన వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, వీటన్నిటిలో ఈడ్పుగంటి శ్రీనివాసరావు అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఇటీవల వచ్చిన మనస్పర్ధల కారణంగా ఇద్దరు నేతలు వేరువేరయ్యారు. వేరువేరైన తర్వాత ఒకసారి ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. హెచ్చరిక పాస్ చేస్తున్నా. నేను లోగడే చెప్పా, నా వెంట్రుకు కూడా పేకలేవని. నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద పడినా కూడా నా వెంట్రుకు నిజంగా పేకలేకపోయావు. నువ్వు డంపర్లతో వచ్చిన ఒక్క ఇటుకు మొక్క పట్టుకెళ్ళలేకపోయావు. ఈ రోజు నుండి చెప్తున్నా, చింతమనేని ఖబర్దార్, చింతమనేని విముక్త దెందులూరు నియోజకవర్గం కోసం నేను పోరాటం చేస్తా. ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని వెళ్తా.
అంతమందితో వచ్చినప్పటికీ కూడా నా ఇంటి ఇటుక కూడా మీరు ఏమీ చేయలేకపోయారు, మీరు నన్ను ఏమీ చేయలేరు, కానీ నేను తలుచుకుంటే ఏం చేస్తానో చూపిస్తా. ఇది శ్రీనివాసరావు చేసినటువంటి కామెంట్. అంటే వ్యక్తిగత విషయాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి అంశాలు కావచ్చు, అన్నీ కూడా శ్రీనివాసరావుకు తెలుసు చింతమనేనికి సంబంధించి అనేటువంటిది. ఏంటి అది ఈ కామెంట్ కావచ్చు, ఈ హెచ్చరిక కావచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? మురళి, గత 2 రోజుల క్రితం అర్ధరాత్రి చింతమనేని ప్రభాకర్ నేరుగా ఏడుపుగంటి శ్రీనివాసరావు ఇంటిపైకి వెళ్లారు. బుల్డోజర్ ని, ప్రొక్లైజర్ ని తీసుకెళ్లిన నేపథ్యం చూసాం. ఆ ఇంటిని కూల్చడానికే చింతమనేని ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చింతమనేనికి నేరుగా ఏడుపుగంటి శ్రీనివాసరావు కుటుంబాలు విన్నవించారు, వారించారు. వారి మాటలు చింతమనేని ఎక్కడా వినలేదు. దాదాపు గేటు పగలగొట్టే ప్రయత్నం చేశారు. తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత చోటు చేసుకునే నేపథ్యంలో నేరుగా ఈడ్పుగంటి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడ్పుగంటి శ్రీనివాసరావు గతంలో చింతమనేని వద్ద లాయర్ గా పనిచేశారు. చింతమనేనికి సంబంధించిన వ్యవహారాలు ఆయన కీలకంగా పనిచేశారు. ఇటీవల వచ్చిన కొన్ని మనస్పర్ధల నేపథ్యంలో నేరుగా చింతమనేని ఈ అర్ధరాత్రి ఆ ఇంటిపై దాడి చేసే ప్రయత్నం చేశారు, హల్చల్ చేశారు. టీడీపీ అనుచరులు ఏకకాలంలో దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈడుపుగంటి శ్రీనివాసరావు అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఆయన నేరుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నా ఇంటిని కూల్చడానికి బుల్డోజర్లు తీసుకొచ్చారు, నా ఇంటి ఇటుక పీకలేకపోయారు, రాబోయే రోజుల్లో నేనంటే ఏంటో చూపిస్తా. విముక్త దెందలూరు, చింతమనేని విముక్త దెందలూరు కోసం పోరాటం చేస్తా. ఈ ప్రయత్నంలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఎవరు తనకు సహకారం తీసుకుంటా అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల జరిగిన వ్యవహారాలు ఏవైతే ఆర్థిక వ్యవహారాల్లో తానంటే ఏంటో చూపిస్తా, చింతమనేని అవినీతి మొత్తం పట్టబయలు చేస్తా అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తుంది. ఇటీవల ఈ వ్యవహారం మొత్తం చిలికి గాలికి వాలింది. అసలు టీడీపీ అధిష్టానం ఇప్పటికే జోక్యం చేస్తుంది. చింతమనేనికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసేట్టు కూడా సమాచారం అందుతుంది. టీడీపీ ఆఫీస్ కు వచ్చి ఆయన వివరణ ఇవ్వవలసిందిగా పల్లా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇద్దరు నేతలు ఒకే చోట ఉన్నారు. ఇటీవల రాజకీయ పరిణామాల్లో మార్పుల్లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటిపై దాడి చేసే ప్రయత్నం, మరోపక్క టీడీపీ అధిష్టానం పలు ఫిర్యాదు నేరుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించారంటూ కూడా ఆయన నేరుగా కిరణ్, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి కన్నా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. అంటే ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా కాకుండా వ్యక్తిగత పరమైనటువంటి అంశంగా ఉంది కదా, ఏంటి దీన్ని ఎలా చూస్తుందంటారు అధిష్టానం? ఇక్కడ ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే జోక్యం చేసుకున్నట్టు పల్లా శ్రీనివాసరావు అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేరుగా చింతమనేనికి ఫోన్ చేసి సమాచారం వివరించారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇద్దరు టీడీపీలో ఉండడం, గత కొంతకాలంగా ఈడ్పుగంటి శ్రీనివాసరావు రాజకీయంగా సైలెంట్ కావడంతో ఈ వివాదం చిలికి గాలికి మారింది. ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నారు, మొన్నటి వరకు సన్నిహితంగా ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ వ్యవహారాన్ని చిలికి గాలికి వాడడం, నేరుగా ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఇంటిపైకి వెళ్ళడం, ఈ వ్యవహారాలన్నీ టీడీపీ అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇటు నేరుగా చింతమనేనికి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది, ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఇంటి మీద దాడి చేయడమే కాకుండా మళ్ళీ తన పైన పోలీసులు రిటర్న్ కేసు పెట్టడం, ఆయన అరెస్ట్ కావడం, బెయిల్ పైన రావడం కూడా జరిగింది. బెయిల్ పైన వచ్చిన తర్వాత ఆయన నేరుగా తనను చింతమనేని ఏమీ చేయలేరు, బుల్డోజర్లు తీసుకొచ్చి నా ఇంటిని కూల్చాలని ప్రయత్నం చేశారు, నా ఇంటి ఇటుక కూడా పీకలేకపోయారు, కాబట్టి రాబోయే రోజుల్లో నేను విముక్త దెందలూరు కోసమే ప్రయత్నం చేస్తా, చింతమనేని విముక్త దెందలూరు కోసం ప్రయత్నం చేస్తా. ఈ ప్రయత్నంలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని ముందుకు వెళ్తా అంటూ చేసిన ఆయన ప్రకటన కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అనే విషయం అయింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద ఈడ్పుగంటి శ్రీనివాసరావు చెప్పినటువంటి మాట, నేను స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు, హెచ్చరిక పాస్ చేస్తున్నా అనేటువంటి మాట చెప్పారు. నేను దెందులూరులో చింతమనేని విముక్త దెందులూరు కోసం నేను పోరాటం చేస్తా, ఎవరొచ్చినా సరే నేను కలుపుకొని వెళ్తా అంటున్నారు. అంటే ఏ విధంగా ఉండబోతోంది పరిస్థితి అనేది టీడీపీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. చూడాలి ఎలా ఉండబోతోంది. I am sorry.